ఊరి పేరు చెప్పు మా ఒక్కరు కూడా ఊరి పేరు చెప్పడం లేదా? వందనాలు, వందనాలు. వద్దులే ఆడనే చెప్పులే. నా సాక్ష్యం ఏంటంటే మాది నెల్లూరు. నేను 2001 నుంచి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. తర్వాత ఏమంటే మాకు ఎన్నో బాధలు, మా ఆయనకు వచ్చినాయి బాధలు. ఆ బాధలు వస్తేనే మేము దేవుణ్ణి నమ్ముకున్నాము. తర్వాత మా ఆయనకి ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్ని బాధలు వచ్చినా మేము హాస్పిటల్కి వేలు పెట్టినా మాకు అది నయం కాల. తర్వాత మేము కొంతమంది ఏమన్నారు, మీరు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇంకా కష్టాలు వస్తున్నాయి, ఆయనకి ఇంకా బాగలేంట వస్తుంది ఏంది ఎక్కడని కూడా మాకు మా ఇళ్ళ కాడ నెల్లూరులో అనేవాళ్ళు. అంతే కూడా మేము ఇంకా దేవుణ్ణి నమ్ముకున్నాం. బతికిచ్చిన చంపేసిన ఆయన చిత్తమే, మేము ఇంక ఏ దానికి పాల్పడము అని అన్నట్టుగా భార్యాభర్తలు ఒకే మాట మీద ఉంటాం. అలాగున్నప్పుడు నాకు ఏంటంటే ఆయనకి ఎట్టో వస్తుంటాయి పోతుంటాయి, దేవుడు కృప వల్ల ఆయనకి బాధలు వస్తుంటాయి. రాత్రి వచ్చినా తెల్లారికి బాగా అయిపోతుంది, మధ్యాహ్నం బాగా వస్తే సాయంత్రానికి బాగా అయిపోతుంది. కానీ దేవుడిని ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు వచ్చినా మేము దేవుడిని ఎడనాడు ఇద్దరిని మాకు వచ్చి రాని ప్రార్థన చేసుకుంటాం. పాస్టర్లకి ఫోన్ చేస్తాం, అందుబడికి ప్రార్థనలు చేయించుకుంటాం. అలా బతుకుతున్నాం 2001 నుంచి ఇప్పుడు దాకా. కానీ ఏంటంటే నా కాళ్ళు చాలా బాధలు, వాపులు నాలాగా ఉండేవాళ్ళు ఎంతోమంది ఎంతో డబ్బులు పెట్టిపోతున్నారు. 3 నెలలు అంటే మన దేవుడు బిడ్డే, ఆ అమ్మాయి పేరు మేరీ. ఆ 3 నెలల నుంచి ఆ అమ్మాయి ఎన్ని డబ్బులు పెడుతుంది. మళ్ళీ దేవుడిని స్తుతిస్తారు, ఆరాధిస్తారు. వాళ్ళు 30 ఏళ్ళ నుంచి పరిచయం అంట దేవుణ్ణి బలపరుచుతారు. ఆ 3 నెలల నుంచి ఫాన్ హాస్పిటల్ లేదు నెల్లూరులో. మన దావన బాధ్య ఏమంటది ఏంటక్క నేను భలే పాలలో నాకు ఎర్జాల. మా ఆయనకి 7 ఏళ్ళ నుంచి మా ఆయన శ్రమ పడతా ఉంటాడు కాదు. నేను చూసి 3 నెలల నుంచి ఎంత బాధపడిపోతున్నావు. నువ్వు ఈ 2001 నుంచి నువ్వు ఎట్ట నడుస్తుంటావు, మళ్ళీ నీ కాళ్ళు వాపులేంది, మళ్ళీ నా కాళ్ళు వాపులు లేవు, నీ కాళ్ళు వాపులేంది, ఆ కండలేంది, ఆ బాధలేంది, ఒక హాస్పిటల్ బాబు అని నేను చెప్తున్నా. దేవుడు కృప, నేను దేవుణ్ణి నమ్ముకున్నా. ఒక్క హాస్పిటల్గా నేను ఈ రోజు నాటికి ₹1 పెట్టి నేను హాస్పిటల్ పాను లేదమ్మా, పాను. కానీ నువ్వు అట్ట అంటావు, నేను ఇన్ని డబ్బులు పెట్టా నాకు నా బాధ తగ్గటం లేదు, ఎట్ట చేయాలా, ఎన్ని ఉపవాసాలు ఉండాలని ఎంతో బాధపడుతుంటా అమ్మాయి రోజు మంచిది. ఏమోనమ్మా నేను మటు పాను. నా కాడ డబ్బులు కూడా దొరకవు. కానుకలు హాస్పిటల్ పోయేదానికి నాకు వేలు నా కాడ లేవు. పని కొన్ని కోలిపోయిన వల్ల బాధలలో ఉన్నాం. మా వల్ల కాదు, మేము వింటే కానీ దేవుడు కృప. కూర్చొని పెట్టేస్తారా మాత్రం కూర్చొని పెట్టి సంతోషం. నేను సిద్ధంగానే ఉన్నాను. నేను చూసావా, నేను హాస్పిటల్ ₹1 పెట్టాను అనుకుంటాను, బాధలు పడుతున్నాను. దాని దగ్గర నా తల్లి మనసులో ఉంది, ఆమె ఎన్నో బాధల్లో ఉంది. అయినా కూడా దేవుడు నాకు ఎంతో ఓర్పిచ్చి నా తల్లిని చూసుకునేదానికి నాకు శక్తి ఇచ్చి చూసావా, నేను పని బాబు చేసుకునే నన్ను నా భర్తకి గడ